టెట్ ప్రీవియస్ పేపర్లోని తెలుగు బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చి మనకు పోయిం ఇచ్చారు. పోయిం దాని మీద బిట్స్ అయితే ఇచ్చారు. పోయిం మీద పద్యంలోని బిట్స్ చూడండి. పై పద్యంలో దక్షుడు అనే మాటకి అర్థం. పై పద్యంలో దక్షుడు అనే మాటకి అర్థం ఏంటంటే సమర్థుడు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సమర్థుడు అవుతుంది. సమర్థుడు. నెక్స్ట్ బిట్. దక్షుడు లేని ఇల్లు ఎలాంటిది అని అడిగారు. దక్షుడు లేని ఇల్లు ఎలాంటిది? నీరు లేని సముద్రం లాంటిది, గండి తెగిన చెరువు లాంటిది, నిండుగా ఉన్న తటాకం లాంటిది, గండి తెగిన సముద్రం లాంటిది. సో దీని ఆన్సర్ వచ్చి గండి తెగిన చెరువు లాంటిది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. గండి తెగిన చెరువు లాంటిది. గండి తెగినట్టు తటాకంలో గండి తెగినట్టు, దక్షిణంలోని ఇల్లు గండి తెగిన చెరువు లాంటిది. నెక్స్ట్ బిట్. ఇక చిన్న పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని వనరుల పరిరక్షణ అంటారు. ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం, భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. వనరులను సంరక్షించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి వస్తువుల వినియోగాన్ని తగ్గించుకోవడం, వస్తువుల పునర్వినియోగం, పునఃచక్రీయం ద్వారా తన వంతు సహకారాన్ని అందించవచ్చు. దీంట్లో వస్తువుల వినియోగం తగ్గించుకోవడం అనేది దేంటి? సుస్థిర అభివృద్ధిలో భాగమా, పొదుపులో భాగమా, పిసినారితనంలో భాగమా, వనరుల సంరక్షణలో భాగమా? సో దీని ఆన్సర్ వచ్చి మనకి వనరుల సంరక్షణలో భాగం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. వనరుల సంరక్షణలో భాగం. ఇది మొత్తం మనకి వనరుల గురించే కాబట్టి దీంట్లో వనరుల సంరక్షణలో భాగం అన్నమాట దీని ఆన్సర్. నెక్స్ట్ బిట్. సుస్థిర అభివృద్ధిలో ముఖ్యమైన అంశం ఏంటి? సుస్థిర అభివృద్ధిలో ముఖ్యమైన అంశం ద్రవ్య సమీకరణం, వనరులను సృష్టించడం, వనరులను భవిష్యత్తు కోసం రక్షించుకోవడం, వనరులను ఉపేక్షించడం. సో దీని ఆన్సర్ వచ్చి వనరులను భవిష్యత్తు కోసం రక్షించడం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్. ఉపమేయ ఉపమానములకు భేదం లేదని చెప్పడం ఈ అలంకారం. ఉపమేయ ఉపమానాలకు భేదం చెప్పడం అనేది రూపక అలంకారం. భేదం లేదని చెప్పడం రూపక అలంకారం. సో దీని ఆన్సర్ వచ్చి రూపక అలంకారం అన్నమాట. ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్. వాహ్ వా మాటల మెదిరి జిహ్వాగాడు. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు. వాహ్ వా జిహ్వాకి అంటే జిహ్వాకి పర్యాయ పదాలు. జిహ్వా అంటే నాలుక, రసన. ఆప్షన్ 4 నాలుక, రసన. జిహ్వా అనగా నాలుక, రచన పర్యాయ పదాలు దానికి. నెక్స్ట్ బిట్. ఇల్లలకగానే పాఠ్యాంశ ఇతివృత్తం ఏంటి అని అడిగారు. ఇల్లలకగానే పాఠ్యాంశ ఇతివృత్తం పర్యావరణం, ప్రకృతి, స్త్రీ చైతన్యం, సంస్కృతి. స్త్రీ చైతన్యం. ఇల్లలకగానే అనేది స్త్రీ చైతన్యం. దాని ఇతివృత్తం అంటే స్త్రీల గురించి చెప్పారనమాట. రచయిత ఏం చెప్పిందంటే స్త్రీ చైతన్యం గురించి దాంట్లో తెలపడం జరిగింది ఇల్లలకగానే అనే పాఠ్యాంశంలో. నెక్స్ట్ బిట్. పలుకు నింద పదాలకు నానార్థ పదం. పలుకు నింద పదాలకి నానార్థ పదం. మాట అనగానే ఇక్కడ పలుకు వచ్చింది, దానికి నింద నానార్థమా మాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ బిట్. వారం, నక్షత్రం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు. ఎవరు వస్తారు ఇంటికి భోజనానికి వచ్చే వాళ్ళని మనం ఏమంటాం? అతిథి అంటాం. సో ఉత్పత్తి అర్థం దీనికి వచ్చి అతిథి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అన్నమాట.
ఇంటికి వారం నక్షత్రం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అతిథి. సో దీనికి ఉత్పత్తి అర్థం వచ్చి అతిథి. నెక్స్ట్ బిట్. ఈ కావ్యం చదవాలి. గీత గీసిన పదానికి వికృతి కావ్యం. కావ్యం అనగా కబ్బం. కావ్యం కబ్బం. వికృతి అన్నమాట. కావ్యానికి కబ్బం వికృతి పదం. నెక్స్ట్ బిట్. తప్పనిసరిగా పాటించి తీరాల్సిన ఆదేశం. తప్పనిసరిగా పాటించి తీరాల్సిన ఆదేశం అనే అర్థాన్ని తెలియజేసే జాతీయ పదం ఏంటి? శ్రీరామరక్ష, తునాతునకలు, అట్టడికి పోవు, సుగ్రీవాజ్ఞ. సుగ్రీవాజ్ఞ. సో దీనికి ఆప్షన్ వచ్చి మనకి సుగ్రీవాజ్ఞ. ఆన్సర్ వచ్చి సుగ్రీవాజ్ఞ అనేది దానికి జాతీయ. తప్పనిసరిగా పాటించి తీరాల్సిన ఆదేశం. దీనికి జాతీయ పదం సుగ్రీవాజ్ఞ. నెక్స్ట్ బిట్. ముంచేతి కంకణానికి అద్దం ఎందుకు? ఇది ఒక పొడుపు కథ, సామెత, జాతీయం, కళారూపం. ముంచేతి కంకణానికి అద్దం ఎందుకు అనేది సామెత. దీని ఆన్సర్ వచ్చి మనకి సామెత. నెక్స్ట్ బిట్. విదేశ యాత్రానుభవాలను, మన సంస్కృతి సంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలను తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. నా చదువు, స్నేహం, ఏ దేశమేగినా ఇల్లలకగానే. సో దీనికి వచ్చి మనకి ఏ దేశమేగినా. ఏ దేశమేగినా అనేది ఆప్షన్ 3 అనేది ఆన్సర్. నెక్స్ట్ బిట్. పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి. పదాల మధ్య ఏం ఉపయోగిస్తారు? నామవాచకాల, సర్వనామాల, క్రియల, విభక్తుల. సో పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేది విభక్తులు. దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్. ముట్టుక ప్లస్ ఉండదా దెడ్లు పదాలు కలిస్తే ఏర్పడే సంధి. ముట్టుక ఇకార సంధి, గుణసంధి, యనాదేశ సంధి, అకార సంధి. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అకార సంధి. ముట్టుక ప్లస్ ఉండదా దెడ్లు పదాలు కలిస్తే ఏర్పడే సంధి అకార సంధి. నెక్స్ట్ బిట్. పూర్వ పదాలు లింగ, వచన, విభక్తి శూన్యంగా ఉన్న సమాసం. పూర్వ పదాలు లింగ, వచన, విభక్తి శూన్యంగా ఉన్న సమాసం ఏంటంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమా, అవ్యయీభావ సమాసమా, నన్నిన్ తత్పురుష సమాసమా, ద్విగు సమాసమా. సో దీనికి ఆప్షన్ వచ్చి మనకి అవ్యయీభావ సమాసం. అవ్యయీభావ సమాసం ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. మక్షిక అంటే సాలీడు, చీమ, దోమ, ఈగ. మక్షిక అంటే ఈగ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. బాగా చదివితే మార్కులు వస్తాయి. ఇది ఏ రకమైన వాక్యం? బాగా చదివితే తే చేతార్థక వాక్యమా, అప్యార్థక వాక్యమా, ప్యార్థక వాక్యమా, చతురార్థక వాక్యమా? ఇక్కడ బాగా చదివితే తే వస్తే చేతార్థక వాక్యం. సో దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్. శశిధ పరిగెత్తి అలసిపోయాడు. సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యాలుగా మారిస్తే, ఇక్కడ ఇచ్చిన వాక్యాన్ని సామాన్య వాక్యాలుగా మారిస్తే శశిధర్ పరిగెత్తాడు, శశిధర్ అలసిపోయాడు. శశిధర్ పరిగెత్తక అలసిపోలేదు. శశిధర్ పరిగెడుతూ అలసిపోయాడు. శశిధర్ పరిగెత్తలేదు, శశిధర్ అలసిపోలేదు. సో దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1. శశిధర్ పరిగెత్తాడు, శశిధర్ అలసిపోయాడు. నెక్స్ట్ బిట్. తొలి తెలుగు నాటకం కన్యాశుల్కం, ప్రతాపరుద్రియం,
మంజరి మధుకర్యం వరవిక్రియం. మంజరి మధుకర్యం తొలి తెలుగు నాటకం ఏంటంటే మంజరి మధుకర్యం. సో దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్. పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని వర్ణనలతో స్వతంత్ర కావ్యంగా రచించేది. అనువాదమా, ప్రబంధం లేక పీఠిక? సో వీటిలో వచ్చే ప్రబంధం. ప్రబంధం ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ప్రబంధం. నెక్స్ట్ బిట్. మను చరిత్ర కవి అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, దూర్జిటి మాదయ్య గారి మల్లన్న. అల్లసాని పెద్దన్న ఆప్షన్ 1 కరెక్ట్ అన్నమా. మను చరిత్ర కవి ఎవరంటే అల్లసాని పెద్దన్న. నెక్స్ట్ బిట్. 10వ అక్షరం యతిస్థానంగా ఉన్న పద్యం. 10వ అక్షరం యతిస్థానంగా ఉన్న పద్యం. మత్తేబమ, చంపకమాల, శార్దూల, ఉత్పలమాల. 10వ అక్షరం యతిస్థానంగా ఉన్న పద్యం ఉత్పలమాల. ఉత్పలమాల అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఏదయా మీదయా మా మీద లేదు, ఇంతసేపు చుట్ట ఇది మీకు తగునా ఇది. దసరా సమయంలో విద్యార్థులు పాడేవారు, సంక్రాంతి సమయంలో విద్యార్థులు పాడేవారు, ఉగాది సమయంలో విద్యార్థులు పాడేవారు, క్రిస్మస్ సందర్భంగా విద్యార్థులు పాడేవారు. సో దీనికి ఆన్సర్ వచ్చి 1 దసరా సమయంలో విద్యార్థులు పాడేవారు. ఇది లెసన్లో పాఠంలో నుంచి ఇచ్చారు. ఏదయా మీదయా మా మీద లేదు, ఇంతసేపు ఉంచట ఇది మీకు తగునా ఇది దసరా సమయంలో విద్యార్థులు పాడేవారు అన్నమాట. నెక్స్ట్ బిట్. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం, జరగని రూపం రెండూ ఉంటే అది వైమనస్యం, వైశేషికం, వైకల్పికం, వైకృతం. సో దీని ఆన్సర్ వచ్చి వైకల్పికం. నెక్స్ట్ బిట్. తాను ఆ రాత్రి అంతా పొలాల్లో జాగారం చేశానని అన్నాడు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోనికి మారిస్తే అతను ఆ రాత్రి అంతా పొలాల్లో జాగారం చేయలేదు అని అన్నాడు. నీవు ఆ రాత్రి అంతా పొలాల్లో జాగారం చేశాను అని అన్నాడు. నేను ఆ రాత్రి అంతా పొలాలలో జాగారం చేశాను అని అన్నాడు. తను ఆ రాత్రి అంతా పొలాల్లో జాగారం చేశానని అన్నాడు. సో దీని ఆన్సర్ ప్రత్యక్ష కథనంలోని కానీ నేను ఆ రాత్రి అంతా పొలాల్లో జాగారం చేశాను అని అన్నాడు. ఆప్షన్ 3. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. నా యొక్క చరిత్ర సమాస పదం. నా యొక్క, తన చరిత్ర, అతని చరిత్ర, ఈ చరిత్ర, నా చరిత్ర. సమాస పదం నా చరిత్ర, నా యొక్క చరిత్ర. సో దీనికి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అన్నమాట. నా చరిత్ర, నా యొక్క చరిత్ర అని వచ్చింది. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో వ్యతిరేకార్థక క్రియాపదం. వ్యతిరేకార్థక క్రియాపదం. చేరి, చేరుతూ, చేరితే, చేరక. సో దీంట్లో వచ్చి చేరక వ్యతిరేకార్థకం అన్నారు కాబట్టి చేరక. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. చేరక. నెక్స్ట్ బిట్. ప్రథమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు. నేను, మేము, నీవు, నేను, మీరు, మేము, అతడు, ఆమె. అతడు, ఆమె. ప్రథమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు అతడు, ఆమె. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు. ఇది ఏ రకమైన వాక్యం?
సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు. నిశ్చయార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, ఆశీర్వాదక వాక్యం, సంభావనార్థక వాక్యం. సో ఇది నిషేధార్థక. నా ముందు నిలబడొద్దు అని చెప్పారు కాబట్టి నిషేధార్థక వాక్యం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అన్నమాట. ఇలాంటి వీడియోలు మీకు కనుక కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.